1947 నుండి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి దేశంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ పరిపాలకులు ఈ దేశంలో కొన్ని మతాల వాళ్ళని బుజ్జగిస్తూ వారు ఏమి చేసినా సరే కప్పిపుచ్చుతూ ముందుకు నడవడం, వారికి కొమ్ములు మొలిశాయి, వారు ఏమి చేసినా సరే చెల్లుతుంది అనేటువంటి ఆలోచన వారికి కలిగింది. అంతేకాదు ఓటు బ్యాంకు కోసమే పాలకులు ఉంటారు అనేటువంటి విషయాన్ని గుర్తెరిగినటువంటి మత పెద్దలు ఈ హింస, దాడులు, దుర్మార్గాలకు పాల్పడడం అనేటువంటిది సర్వసామాన్యం అయిపోయింది. ఈనాడు దేశంలో జరుగుతున్నటువంటి అల్లర్ల వెనక, అల్లరి మోకల వెనక ఎవరున్నారు అని కనుక చూసినట్లయితే ప్రతి దానికి కూడా ఒక మతానికి చెందినటువంటి మతము, వారి యొక్క పెద్దలు లేదా వారు తప్పుడు మార్గంలో పెట్టేటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈనాడు నాగపూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ని ఆ రకంగానే తీసుకోవాల్సి ఉంటుంది. పుకార్లను నమ్మి అంత దుర్మార్గానికి పాల్పడి హింసాకాండతో పాటు దౌర్జన్యాలు చేసి, లూటీలు చేసి, భయభ్రాంతులను చేసినటువంటి ఆ మతం వారిని తప్పకుండా కఠినంగా శిక్షించాలి. యూపీలో యోగి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలతో కొంతమందిని శిక్షలు వేస్తూ ఉన్నదో అదేవిధంగా మహారాష్ట్ర నాగపూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్తో ఇన్వాల్వ్ అయినటువంటి హిందూ, ముస్లిం అని తేడా లేకుండా ఎవరు ఏ మతస్థులు అందులో ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా సిటిజన్స్ ఫామ్ ఫడ్నవీస్ గారిని డైరెక్ట్గా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా దేశంలో ఉండేటువంటి చీఫ్ మినిస్టర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి ఘటనలకు మతం రంగు పోని వారిని క్షమాభిక్షలు పెట్టి తప్పించాలని చూడడం అనేటువంటిది ఇక్కడి నుంచి చెల్లదు. తప్పనిసరిగా ఏ మతం వారైనప్పటికీ కూడా ముఖ్యంగా మసీదులలో దాక్కునేటువంటి దుర్మార్గపు వ్యక్తులను తప్పనిసరిగా బయటకు తీసుకొని వచ్చి వారి కఠినమైనటువంటి శిక్షలు విధించడమే కాకుండా వాళ్ళ ఆస్తులను, మిగతా వాటిని కూడా ప్రభుత్వము స్వాధీనము చేసుకొని మరెవ్వరూ కూడా ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడకుండా భారతదేశము శాంతి సౌభాగ్యాలు కోరుకునేటువంటి దేశముగా గుర్తెరిగే విధంగా, గుణపాఠం నేర్పే విధంగా మిగతా మతస్థులు అంటే హిందువులు, క్రైస్తవులు, జైనులు, బుద్ధులు, సిక్కులు వాళ్ళందరూ కూడా సుఖజీవనం సాగించే విధంగా ఆ మతం నుండి వారికి ఎటువంటి హాని జరగకుండా చూసే విధంగా పాలకులు వ్యవహరించాలని సిటిజన్స్ ఫామ్ మరీ విజ్ఞప్తి చేస్తారు.